గట్టిగా కొత్తగా తాజా తాజా వార్త అనమాట. తాజాగా నా చెవుకొచ్చింది ఈరోజు మీకనమాట. గంట గూడా ఆగేది లేదు. ఇప్పుడు రంజాన్‌లో చాలా వరకి నిద్రుండదు. పారిపోయేవాళ్ళు ఎంతమందుంటారు తెలుసా? చాలా మందుంటారు పారిపోయేవాళ్ళు. ఇళ్ళలో నుంచి పారిపోయిన వాళ్ళు. పోయిన పని చేసుకొని రావాలి గదా! పారిపోయి ఎక్కడెళ్తారు వీళ్ళు? ఎక్కడెళ్తారు చెప్పండి? ఎక్కడ ఎళ్ళరు గదా! మళ్ళా మన ఇంటికి రావాలి గదా! 2 సంవత్సరాల తర్వాత. ఈళ్ళు ఎళ్ళిన పనిలో మైండ్‌లో అస్సలుండదు. ఈళ్ళు ఏం పని మీద పోయినారు అన్నది మైండ్‌లో అస్సలుండదు. వాళ్ళు మర్చిపోతారు. ఆడికి పోయి నెల, 2 నెలలు లేదా సంవత్సరం ఉన్నోళ్ళు గూడా మర్చిపోతారనమాట. మర్చిపోయి పారిపోవడం. పారిపోయిన దానివల్ల మీకొచ్చిన లాభమేమి? నష్టం తప్ప లాభం అంటూ లేదు. చెప్తున్నాను గదా నేను. మీరు ఇంట్లో నుంచి పారిపోతే ఆ! అకామా లేనిది ఒకటి. అకామా లేకపోతే మీరు ఉన్నా, లేని దాంతో సమానం. ఒక దో 10 మందిలో పొయ్యేకి భయము. దేనికైనా భయం. ఒక దొంగే అకామా నీ కాడుండి, సివిలేడి నీ దగ్గరుంటే, నీ దగ్గర కోవేట్‌లో నేనైతే చెప్పాలంటే 10,00,000 క్యాష్ నీ దగ్గరున్నట్టే. అర్థమైతుందా? అర్థమవుతుందనే అనుకుంటున్నాను నేను. నేనెందుకు చెప్తున్నానండి, ఎళ్ళిన వాళ్ళ కోసమే ఇది. తప్పకుండా చూస్తారు వీడియో అన్నది. వెళ్ళిన కోసమే. పోయింది పని కోసమే గదా! పని చేసేకే కాదు కదా మనం పోయింది. పడుకునేకి కాదు గదా! ఎందుకు మళ్ళా అలా ఆలోచన చేస్తారు? ఎందుకలా ఆలోచన చేసుకొని, మైండ్ ఖరాబ్ చేసుకొని, వచ్చేసేయండి. 2 సంవత్సరాలు చేసుకోండి వచ్చేసేయండి. మీరు కువైటోళ్ళు ఆడనే ఉండమని చెప్పలేదు కదా! వాళ్ళు ఉండమంటారు. నువ్వు మంచిదానివైతే నిన్ను ఉండమంటారు వాళ్ళు. ఉండి చేసుకొని చెప్తారు. మేము జీతం అన్నది పెంచుతాము. ఉండి చేసుకొనే చెప్తారు. ఉండి చేసుకోమ్మా తల్లి అని చెప్తారు. అంతే గదా! మనకు నష్టం తప్ప వాళ్ళకైతే ఏ నష్టము ఉండదు. ఆఫీస్ నుంచయితే ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పుంటా, వినుంటారు గూడా. మక్తబ్ నుండి వినితే ఏం లాభము? మనకు బంధువులు తెలిసి వాళ్ళ ద్వారా ఎళ్ళితే ఏమి లాభము? అన్నది 2 గూడా నేను మీకు చెప్పడం అయితే జరిగింది. ఇంతకుముందు వీడియోల్లో గూడా. చెప్పడం అయితే జరిగింది. ఎందుకలా ఆలోచన జేస్తారు? ఒక నిర్ణయం అన్నది మీరే తీసుకోవాలి. మీ చేతుల్లో పని. చక్కగా చేసుకోండి పని 2 ఏండ్లు వచ్చేసేయండి. అంతే. వాళ్ళకి బోలెడన్ని పని మనుషులుంటారు. మనకు మళ్ళీ ఎళ్ళాలంటే మనకు గూడా మంచి ఇండ్లుంటాయి. తలరాత అన్నది మనకు రాసుంటే భగవంతుడు అడిగినా మంచే జరుగుతుంది. ఎందుకు అక్కడ పోయి కష్టాలు పడతారు? సివిల్ ఐడీ అంటే ఏంది? మనకు అకామా కొట్టుంటారు. అకామా కొట్టినది పాస్‌పోర్ట్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. మనకు ఎన్నేండ్లకి అకామా కొట్టినారన్నది అది సివిల్ ఐడీ గూడా మన దగ్గర ఉంచరు వాళ్ళు. ఉంచరసలు. వాళ్ళ దగ్గరనే ఉంటుంది. చేపిచ్చుతారు. వాళ్ళ దగ్గరనే ఉంటుంది. కొందరు చేపిస్తారు, కొందరు చేపిచ్చరు. వాళ్ళకి అవసరం లేదు కాబట్టి. వాళ్ళతోనే మనం ఉంటాం కాబట్టి. చేపిస్తారు, కొందరు చేపియ్యరు. వాళ్ళ దగ్గర ఉంటుంది. మన దగ్గర సివిల్ ఐడీ సివిల్ ఐడీ ఉన్నా ఫాయిదా లేదు కదా మనకి. ఫాయిదా లేదు. మనకు సివిల్ ఐడీ ఉన్నా కూడా వాళ్ళు మనం ఇంట్లో నుంచి ఎప్పుడైతే పారిపోతామో ఆ సెకండ్‌లోనే ప్రతి ఒక్కరి దగ్గర గాని అస్సలు ఐఫోన్‌లు లేని వాళ్ళంటూ ఉండరు. ఐఫోన్ ఏంటో తెలిసిన అసలు సీసీ కెమెరా కన్నా అది ఇంకా డేంజర్ అనమాట. ఒక్క అర్ధ గంట కూడా అవసరం లేదు. పట్టేసి నువ్వు మక్తబ్‌కి కూడా ఎళ్ళు. నువ్వు వచ్చిన మక్తబ్‌కే ఎళ్ళు. ఇబ్బంది లేదు. నువ్వు ఆడికెళ్తావు గదా! వీళ్ళేమని పెడతారు నీ మీద కేసు? మా ఇంట్లో నుంచి ఒక 5,000 దినార్ల డబ్బులు ఎత్తుకెళ్ళింది. గోల్డ్ గూడా తీసుకెళ్ళింది ఎలత అని పెట్టేస్తారు. నీకు లాభమేమి? అకామా లేనిది ఒకటి. నీ మీద కేసు ఉన్నింది ఒకటి. నువ్వే మక్బర్‌లో కూర్చుంటావు. పోలీస్ స్టేషన్‌లో వేసేస్తారు. మక్బర్‌లో 2 నెలలు, 3 నెలలు కూర్చుంటావు. ఆడ గూడా మీ కఫీలొచ్చి టికెట్ తీసిచ్చి పంపించేయనంటే తొందరగా పంపుతారు. మాకు తెలీదు ఏమన్నా చేసుకోండంటే నువ్వు ఆడ మగ్గాల్సిందే. ఘనకార్యం మాది. ఘనకార్యం చేసినట్టు కాదు గదా! మన ఫ్యామిలీలు ఎంత బాధపడతారు. వాళ్ళెంత బాధపడతారు కువైటోళ్ళు. మెయిను కువైటోళ్ళ గురించి, మన ఫ్యామిలీ గురించి వదిలితే, మనము చక్కగా ఏ టెన్షన్ లేకుండా కువైట్‌లో పని చేసుకొని రావాలనంటే, నేను చెప్పింది అది ఒక్కటే మీకు కరెక్ట్‌గా నడిసే దారి అది. వేరే ఆప్షన్ లేదు మీకు. నీకైనా, నాకైనా, ఎవరికైనా. నేను చూసి చేసొచ్చినాను కదా! ఇంత పర్టిక్యులర్‌గా ఇంత కరెక్ట్ వేలో
ఏ ఇన్ఫర్మేషన్ అన్నది మీకు ఇవ్వరు ఎవ్వరు కూడా. చాలామంది చేస్తూ ఉన్నారు. వాళ్ళు బయట తిరుగుతా ఉంటారు కాబట్టి, బయట గురించి షాపింగు, అది షాపింగ్ మాలు, ఇది అది అని చూపిస్తూ ఉంటారు. ఓకే. ఓలోల ఇష్టం అది. మనమైతే అడగకూడదు కాబట్టి. నా ఒపీనియన్ అన్నది నేను కరెక్ట్‌గా చెప్తున్నాను. మన ఇంట్లో మనిషికిలాగా ప్రతి ఒక్క విషయము నేను ప్రతిరోజు చెప్తూ ఉన్నాను. చాలామందెళ్తున్నారు. చాలామందెళ్తున్నారు. పారిపోవడంలో మనకు కలిగిన ఆదాయం ఏమీ లేదు. నీకు తిండుండదు. మెయిన్ తినేదానికి తిండుండదు. పడుకునేదానికి చోటుండదు. ఎక్కడ కనిపించిన పోలీసోళ్ళు సెకండ్‌లో యాడ మీ కఫీలు, ఓయిన్ కఫీల్ మాలింతి, ఓయిన్ బాబా, ఓయిన్ మామ, ఓయినోరో ఆ క్వెషన్‌లు అడుగుతారు. నీకు భాషొస్తే చెప్పగలుగుతా. భాషొచ్చినా కూడా సివిల్ ఐడీ ఇదే అంటారు. నీ పాస్‌పోర్ట్ ఐడీ సివిల్ ఐడీ ఇదే అంటారు. ఏం చెప్తావు? ఏం చెప్పలేం. ఎత్తుకొని బండ్లేసుకొని మక్బర్లేస్తారు. మక్బర్లేస్తారు. ఎత్తుకొని ఓ మక్బరేస్తారు. సాబర్ మక్బర్ ఉంది. ఇంకా మరి ఎన్నెన్నో ఉన్నాయి మనకు పెద్ద ఐడియాలు లేవు. ఏసేస్తారు మక్బర్‌లో. నీకొచ్చేదానికి 3 నెలలు పట్టొచ్చు, 4 నెలలు పట్టొచ్చు. ఆడ పెట్టిండే కేసుని బట్టి అనమాట. మగ్గిపోతారు. పారిపోవద్దండి. మీకందరికీ ఒకే మాట చెప్తున్నా. ఇష్టం ఉంటే 2 ఏండ్లు కష్టమో, నష్టమో భరించండి. 2 ఏండ్లు చేసుకొని రండి. వాళ్ళు మనల్ని ఏమి అనరు. భాష రాక మీకంత తకమికలాడుతుంది. ఓన్లీ భాషే మీ కష్టాలకంతా పరిష్కారం అదే. అదే భాష వచ్చేస్తదంతా. ఇంగ్లీష్ మాట్లాడినట్టే అది గూడా. టెన్షనొస్తే అస్సలు పడకండి. బాధలు మనకే కదా! చక్కగా పనులు చేసుకొని తిని, నెల నెల జీతం తీసుకొని ఇంటికేస్తూ, హ్యాపీగా ఫోన్ మాట్లాడుతూ, చాలా హ్యాపీ గదా! హ్యాపీ లైఫ్ గదా! కువైట్ గురించి చెప్పాలంటే నేనైతే సూపర్ అసలు కువైట్. కువైట్‌లో తిండికి గానీ, డబ్బులకు గానీ, ఎలాంటి లోటనేది ఉండదు. మనకి ఇంట్లో సరుకులు గూడా తెస్తారు. మన ఇండియా డబ్బులైతే గనక ఒక్కొక్కసారి తెస్తే 10,000, 15,000 ఆ డబ్బులది చేస్తాది. లేదంటే గనక 20,000 గూడా 50,000కి తెచ్చేవాళ్ళు గూడా ఉంటారు. అర్థమైతుందా? చేసుకోండి. ఊరికే కంగారు పడగాకండి. ఈ విషయం చెప్తున్నాను. చాలామంది పారిపోయినారు. ఇప్పుడు నేను మా మా కఫీలు మేడంలో వాళ్ళు చెప్పినారు. ఆల్రెడీ చెప్పింది. "నువ్వు యూట్యూబ్ ఛానెల్ చేస్తున్నావు కదా! వీడియోల మీద అప్‌లోడ్ చేస్తున్నావు. తెలుగే కదా మాట్లాడతావు. కొంతమందికైనా యూజ్ అయితది ఇంటారు." వాళ్ళు నిద్రపోతారు నైటు. మీ మైండ్‌లో ఏం తిరుగుతుందో మీకే తెలీదు. ఫోన్‌లుంటాయి దగ్గర. ఏం లాభమబ్బా? లాభం లేదు కదా! తెలివి ఉపయోగించండి. మనకు మనం ఇండియాలో పుట్టినాం. చాలా తెలివైన వాళ్ళం మనమందరూ కూడా. ఆలోచించండి. ఆలోచన లేకుండా ఏది మీ ప్రాణాల మీదకి తెచ్చుకునేటట్టు చేయొద్దండి. మళ్ళా జారిపోతుంది. కాలు జారింది, పడినాము, ప్రాణం పోయిందంటే రాదు. ఎన్నో చెప్పేస్తారు. వాళ్ళు కొట్టినారు, ఈళ్ళు కొట్టిన దానికి కాదు కదా! వాళ్ళ ఇంట్లో నుంచి తరమరు కదా! ఏం చేయరు కదా! రిటర్న్ రండబ్బా! 2 ఏళ్ళు చేయండి. ఇచ్చేసేయండి. అంతే కదా! ఇట్లాంటి వీడియో మీకసలకి ఎవరు చెప్పిండ్రు? అసలు నేనంత బాగా పుల్లకు గుచ్చినట్టు ప్రతి ఒక్క విషయము గూడా అంత క్లారిటీగా ఇస్తున్నా. మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. కువైట్‌కెళ్ళేటప్పుడు ఇది. ఏ ఇబ్బంది ఉండదు. చక్కగా చేసుకోండి. ఇబ్బందులు తెచ్చుకోవాలంటే మీ చేతుల్లోనే ఉంది. మీరే తెచ్చుకుంటే తప్ప ఇబ్బందులు వాళ్ళైతే తెచ్చిపెట్టరు. మంచివారబ్బా! ఇప్పుడు మనకు వాళ్ళతో ఎంత అవసరం ఉందో, డబ్బులు అవసరమో, మనం పని చేస్తే డబ్బులిస్తారు. సేమ్ రిపీట్. మనతో గూడా వాళ్ళకంతే అవసరం ఉంది. నేనైతే అన్నేళ్లున్నా నేను ఇట్లే మాట్లాడతా వాళ్ళతో. ముక్కు సూటిగా కరెక్ట్‌గా భయపడను. మామ నాతో నీకెంత అవసరం ఉందో నీతో గూడా నాకు అంతే అవసరం ఉంది. కాదనట్లేదు. నీకు నాకు నీకు పని మనిషి ఖచ్చితంగా కావాలా. నాకు డబ్బులు అవసరం కావాలి. ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ? ఇద్దరిలో ఇద్దరు ఈక్వలే. అర్థమైతుందా? అర్థమైతుందని అనుకుంటాను. వినండి ప్లీజ్. పారిపోకండి. పారిపోతే మీ మీ ఇబ్బందులు మీరే కొని డబ్బులు పెట్టి కొని తెచ్చుకున్నట్టు అయితుంది. అది మన దేశం గాదు. ఆ దేశంలో ఎంత స్ట్రిక్ట్ తెలుసా? అంత స్ట్రిక్ట్‌గా ఉండాలా. చాలా డేంజర్ అనమాట. నువ్వు కరెక్ట్‌గా నడుసు. నువ్వు చేసే పని, నువ్వు నడిసే దారి కరెక్ట్ వేలో నడుసు. నువ్వు యాడున్నా గూడా కరెక్ట్‌గా చేసుకోవచ్చు. నేనైతే బయటున్నోళ్ళ గురించయితే నేను చెప్పట్లేదు. ఇంట్లో ఉన్నోళ్ళ గురించయితే. బయటున్నోళ్ళ గురించయితే కూడా చెప్తాను. ఇళ్ళల్లో ఉండేవాళ్ళు, బయటుండేవాళ్ళు చూసి అబ్బా! వాళ్ళు బయటున్నారబ్బా! మనం ఇంట్లో ఉన్నాం పని. ఆడ ఎంత నరకం అన్నది నేను ఇంక రాబోయే వీడియోల్లో అన్నది నేను చెప్తాను. వినండి. కరెక్ట్‌గా చెప్తాను. బయట పని చేసే వాళ్ళకి ఎంత బాగుంటారో